హాయ్ అండి, నేను సుమిత్ర. జొన్న పిండితోటి నేను కిచిడి చేయబోతున్నాను. దానికి ముందుగా గిన్నె పెట్టుకొని అందులోకి 2 లీటర్స్ వాటర్ వేసానండి. ఈ వాటర్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఒకసారి కలిపేసుకుందాము. ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ తీసుకుందాము. కొన్ని గ్రీన్ పీసెస్ వేస్తున్నాను, నేను పచ్చి బఠానీ అండ్ క్యారెట్ పీసెస్ కూడా వేస్తున్నాను. కొన్ని ఇంకా బీన్స్ అవి ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను అన్ని వేయట్లేదు, ఇవి సరిపోతాయని. క్యారెట్స్ మంచిది, హెల్తీ కదా, అందుకని క్యారెట్ వేస్తున్నాను. కొంచెం ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి బాగా తురిమేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసాను. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసాను అన్నమాట. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత, కాస్త హాఫ్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం పిండి యాడ్ చేసుకుందాము. జొన్నలు ఉడికిపోయాయండి, మనకి హాఫ్ ఉడికింది. హాఫ్ ఉడికి సరిపోద్ది. మనం పిండి వేసిన తర్వాత ఉడుకుతుంది కదా, అప్పుడు సరిపోతుంది అనమాట. ఈ ఉడకడము బాగా ఉడికిపోతుంది. జొన్నలు నేను ముందుగా కడిగి ఆరబెట్టి డ్రై రోస్ట్ చేశాను. డ్రై రోస్ట్ చేసిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పడితే రవ్వలాగా వచ్చిందనమాట. ఈ రవ్వని ఈ విధంగా వాటర్ బాగా హీట్ అయ్యాయి కదా, కలుపుతూ మ్యాష్ చేస్తూ కలపాలంటే గరిటతో ఇట్లా. ఈ గడ్డలు వచ్చేస్తాయి, గడ్డలు ఉంటే మనకు బాగుండదు కదా, ఆ గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. 2 కప్స్ వేసాను కదా, ఇప్పుడు 3 కప్స్ 4 కప్స్ పడుతుంది. నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీకి నేను 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. 4 కప్స్ పిండి సరిపోద్ది అనమాట. ఇవంతా బాగా ఉడికేసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇదంతా గడ్డలు ఉన్నాయి కదా, నలుపుతూ తిప్పాలి గరిటతో. బాగా తిప్పుకుంటే మనకు మంచిగా వస్తుంది కిచిడి. ఈ రాగి సంగటి అయినా ఇంతే కదా, తిప్పుతూ ఉండాలి. సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది మనకి. అంతే అండి, బాగుంటుంది. మంచి ఇది షుగర్ పేషెంట్స్, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా తినచ్చు. మంచిది. నైట్ టైం తీసుకుంటే, నైట్ అయినా డే టైం అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు. మంచి హెల్దీ రెసిపీ కదా. జొన్నలతో చేసేది, మంచిగా ఫైబర్ ఉంటుంది ఇందులో, కార్బోహైడ్రేట్స్ ఉండవు, తక్కువ ఉంటాయి. సో ఇది తీసుకుంటే చాలా మంచిదనమాట. ఇప్పుడు పోపు పెట్టుకుని, ప్యాన్ పెట్టుకొని పోపు వేసుకుందాము. ఇందులోకి 1.5 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. గీ వేసుకుంటే కొంచెం బాగుంటుందని వేస్తున్నాను. టేస్ట్ నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. ఇందులోకి పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఈ మూడింటిని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం స్పైసీ కోసం ఎండుమిర్చిని కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసేసి పోపు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, కిచిడీలోకి వేసేద్దాము. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. జొన్నపిండి కిచిడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే, ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. నేనైతే సాంబార్తో సర్వ్ చేస్తున్నాను. సాంబార్ విత్ పల్లీ చట్నీతో సూపర్ ఉంటుంది. ఏ కర్రీ అయినా వేసుకొని తినచ్చు మీరు, ఎట్లా నచ్చితే అట్లా. నేను సాంబార్తో సర్వ్ చేశాను, సూపర్ ఉంది. సో ఫాలో అయిపోయి ఎలా వచ్చిందో ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.